ఇప్పుడు కరువు పనికి వస్తాం రోజు డైలీ. అది ఎన్ని మీటర్లు తీస్తామో అని వాళ్ళు కరెక్ట్ కొలతలు తీసినా కూడా లేబర్స్ పడలేదు సరిగ్గా. పనిముట్లు అసలు లేదు, మజ్జిగ టెంట్ కానీ ఏది లేదు ఈ వేసవి సమ్మర్ టైంలో. మీరు దయచేసి ఇప్పుడే కాదు, మాకు ముందు నుంచి లేదు ఈ విషయంలో మటుకు. పనిముట్లు కానీ వేరే పని కరెక్ట్గా వారానికి ఒకసారి చేస్తారు కదా, లేబర్ టైం రాలేదు. అది 2 months పడవచ్చు, 4 months పడవచ్చు. రోజు బ్యాంక్ దాకా పోవడము, మీ దాంట్లో పడినలా పోయి బ్యాంక్ పోయి చెక్ చేసుకోండి అంటారు. ఆడ పోయి చెక్ చేస్తే ఆడేంది ఉండదు. మీకు పడాలి కదా, మీకు మెసేజ్లు వస్తాయి కదా. మీరేంటి మసూద్ గారు మీరు కానీ ఆడవాళ్ళు ఏడు చూస్తే వీళ్ళు పన్నే చూడండి అంటారు. మీరే డ్రా చేసుకున్నారు, మీరే ఎట్లా పడుతుంది దాంట్లోకి అని వీళ్ళు పీరియడ్ కానీ ఎవరైనా కానీ అంటారు. సార్ మాకు అసలు దయచేసి బిల్లులు పడి అడిగా ఏపీ వారిని కానీ కలిసి మీరు తక్షణం మాకు ఇప్పటికే డిలే అయిపోయింది బిల్లులు పడి, దయచేసి మీరు మాకు సహకరించాలని కోరుతున్నాం సార్. శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఓడిసి మండలం దౌర్వాలపల్లి గ్రామ పంచాయతీలో జమ్ములవాలపల్లి దగ్గర గ్రామీణ ఉపాధి కూలీలు పనిచేసే ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ స్పందించి వాళ్ళ పరిస్థితులు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు అడిగి తెలుసుకొని, ప్రధానంగా ఏమంటే ఓడిసి మండలం ఎంపీడీఓ గారు కూడా మనం చెప్పాము ఉన్న విషయాలు. ఇక్కడ ఉన్నటువంటి పని చేస్తుంటే వాళ్ళు గట్టిగా గుంతలు టెన్షన్ కొడుతుంటే వాళ్ళ ప్రతి ఒక్క చేతుల్లోనే బొబ్బలు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి బొబ్బలు వచ్చినాయి. చాలా గట్టిగా ఉంది, టెన్షన్ కొడుతుంటే చాలా గట్టిగా ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఎంపీడీఓ గారికి, ఏపీఓ గారికి, ఏపీడీఓ గారికి, ఫీల్డ్ అసిస్టెంట్ ఒకటే చెప్తున్నాం. వాళ్ళకి ఏదైతే గ్రామీణ ఉపాధి చట్టంలో ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని తక్షణమే వాళ్ళకు ఉపాధి కూలీలకు త్రాగునీటి సమస్య కల్పించాలి, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలి, టెంట్ వేయాలి. అదేవిధంగా కూలీ పని చేసేటప్పుడు ఏదన్నా ప్రమాద స్థితిలో ఏదన్నా కాలుకో చేయకో గాయాలు తగిలినా కూడా వాళ్ళ తక్షణమే ఆర్థిక సాయం చేయాలి, హాస్పిటల్ పిలిచిపోయి చూపించాలి, ఇన్సూరెన్స్ కూడా కల్పించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా వీళ్లకు పని చేస్తూనే కొలతలైపోతే తక్షణమే రిసిప్ట్ ఇవ్వాలి, స్లిప్ ఇవ్వాలని చెప్పి, ప్రతి వారం బిల్లులు పెట్టాలని చెప్పి, అందులో పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు తక్షణమే ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, లేని పక్షంలో ఈ ఉపాధి కార్మికులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఎంపీడీఓ ఆఫీస్ ముందర కావచ్చు, సత్యసాయి జిల్లా పీడీ దగ్గర కావచ్చు, పెద్ద మహాధరణ కార్యక్రమం చేపడతాము వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అని చెప్పి తెలియజేసుకుంటూ, పెండింగ్ లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పెండింగ్ లో ఉన్న బిల్లులు తక్షణమే, పనిచేసే ప్రదేశంలో మౌలిక సదుపాయాలు తక్షణమే, పనిచేసే ప్రదేశంలో త్రాగునీటి సమస్యను తక్షణమే, ఉపాధి కూలీలకు మధ్య ప్యాకెట్లు ఇవ్వాలి, వ్యవసాయ కార్మిక కూలీలకు తక్షణమే ఇన్సూరెన్స్ కల్పించాలి, 200 పని దినాలు కల్పించాలి.